విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే అవసరార్థులకు ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎలాంటి అశ్రద్ధ ఉండకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి చెక్కులు అందజేస్తున్నామని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అవసరార్థులకు సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ కింద 55 మందికి, ఎల్ఓసి కింద 7 కలిపి మొత్తం 62 మందికి 76,81,979 విలువైన చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో మొత్తం 778 కుటుంబాలకు 7.12 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి చెక్కులను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అవసరమైన సమయంలో ప్రజలకు ఆర్థిక చేయూత అందించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, ఏలూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఆర్నేపల్లి తిరుపతిరావు, నాయుడు సోము, తవ్వ అరుణకుమారి, వందనాల శ్రీనివాస్, పలు డివిజన్ల ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. రాజేంద్ర సుబ్బారావు 70,000, విజయలక్ష్మి 50,500 గాలికి 52,000. అమ్మా మీరు ఇక్కడి నుంచి వచ్చావు కదమ్మా. రొట్ట పద్మ 1,02,000, టాటా శ్రీలత 2,79,000, గన్నేర నాగలక్ష్మి. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో నిరంతరం మరి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఏ విధంగా అయితే పంపిణీ చేయడం జరుగుతుందో అందులో భాగంగానే ఇవాళ మరి 72 మందికి 76,81,979 రూపాయలు వాళ్ళు అందించడం జరిగింది. ఈ రోజుతో 7,12,00,000 రూపాయల దాకా మరి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ అనేది ఈ 2 సంవత్సరాల్లో మరి ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది. అదేవిధంగా 778 కుటుంబాలు దీనివల్ల లబ్ధి పొందాయని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సీఎంఆర్ఎఫ్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడుకోకుండా ఎవరైనా సరే గబుక్కున అందుబాటులో లేనప్పుడు ఎన్టీఆర్ వైద్యం చేయించుకోలేకపోతే వాళ్ళకి అందజేయడం జరగదని చెప్పారు. ప్రజలు దాన్ని గమనించాలి. డెఫినెట్గా ఇదివరకు ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవస్థలో ఎప్పుడు కూడా వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు రమ్మంటం కానీ వాళ్ళని పిలిచి ఇలా ఇప్పించడం కానీ గతంలో ఎప్పుడు జరగలేదు. లోగడ 5 సంవత్సరాలు అయితే మరీ దారుణంగా అసలు ఇవ్వటానికి, చెక్కుకి వెళ్తానికి, వాళ్ళు పెట్టుకోవడానికి లేదు, వాళ్ళు మాట్లాడటానికి మనిషి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ రోజున ఈ 5 సంవత్సరాల్లో మీరు ఏదైతే సుఖశాంతులతో ఉంటున్నారో ఈ సుఖం ఎల్లప్పుడూ ఉండాలి అంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మీ మద్దతు ఇదే విధంగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.